హాయ్ అండి అందరికీ. మన వీడియోస్ని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈరోజు మనం నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. నేను పచ్చిమిర్చిని కట్ చేయలేదండి. తర్వాత పుదీనాకు ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటో యాడ్ చేసుకోవాలి. టమాటాని కూడా యాడ్ చేసుకొని ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం, చిన్నులపాయి, ధనియాలు ఈ మూడుని కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఇంక నేను దీంట్లో ఏం యాడ్ చేయలేదు. ఆ పేస్ట్ని ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసుకుందాం. నేను ఇంకా కొబ్బరి అలాంటివి ఏమి యాడ్ చేయలేదు. ఓన్లీ ఈ పేస్ట్ ఒక్కటేనండి. ఈ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఆయిల్ ఇలా ఫ్రైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లోకి పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా కలుపుకొని కుక్ చేసుకోవాలి. అలా కుక్ అయిన తర్వాత వాటర్ పైకి తేలిన తర్వాత పెరుగు యాడ్ చేసుకున్నాను. పెరుగు యాడ్ చేసుకొని ఇలా మళ్ళీ ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. చూసారా, వాటర్ అనేది లేదు, ఓన్లీ చికెన్లో వచ్చిన వాటరే ఇదంతా. నేను ఎక్కడ వాటర్ కూడా యాడ్ చేయను. తర్వాత ఇలా వాటర్ పైకి తేలిన తర్వాత కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాయిల్ చేసుకోండి. మళ్ళీ అలా బాయిల్ అయిన తర్వాత కొంచెం లెమన్ టేస్ట్ బాగుంటుంది, లెమన్ కూడా యాడ్ చేసుకోండి. అంతా బాగా దగ్గర పడి ఉడికిన తర్వాత కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీర ఈ మూడు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంక అంతేనండి. ఎంతో టేస్టీ చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. మనం ఎక్కడ కొబ్బరి యాడ్ చేయలేదండి, వేరే పేస్ట్లు కూడా ఏం యాడ్ చేయలేదు. వీటితోనే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా సర్వ్ చేసుకుంటున్నాము. దాని మీద కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటున్నాను ప్లేటింగ్ కోసం. ఇంకంతే, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. వేడి అన్నంలోకి వేడి చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. ఇది నా స్టైల్. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.